హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం మటన్ పులావ్ని చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి మీరు నేర్చుకోండి. పక్కా కొలతలతో మీరు చేశారంటే పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. మరి తయారు చేసుకుందామా? దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ లేత మేక మాంసాన్ని తీసుకున్నాను, శుభ్రంగా కడిగి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. కారం, ఉప్పులు మీరు రుచిని బట్టి వేసుకోవచ్చండి. 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు అందులో మనం 5-6 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగుని కమ్మటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె బదులు మీరు నెయ్యి లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. అందులో మనం అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసేయాలి. బాగా కలిపేసి మనం 1 అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. దాంతోపాటుగానే 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని కూడా కొలుచుకొని మనం శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టుకోవాలి. నానిన తర్వాత డ్రైన్ చేసుకోవాలి. అరగంట అయిన తర్వాత మనం ఒక ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి, మీరు రుచిని బట్టి వేసుకోవచ్చు. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేయాలి. మటన్ వేసేసి మనం బాగా కలిపి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వేసుకోవాలి. బియ్యం నాకు ఇక్కడ 2 గ్లాసులు వచ్చినాయండి. సో నేను బాస్మతి బియ్యం కాబట్టి 1 గ్లాస్ ఎక్స్ట్రా, 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసాను. అందులో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం ఒక 7 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మటన్ హార్డ్గా ఉంటుంది కాబట్టి 7 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి తీసి మీరు ముక్క ఉడికిందో లేదో చెక్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మటన్ గట్టిగా ఉంటుంది కదా, ఒకవేళ ఉడకకపోతే మరొక 2 విజిల్స్ ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మటన్ బాగా ఉడికిందనమాట. ఇప్పుడు బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరి చేసుకోవాలి ఇప్పుడే. ఆ తర్వాత మనం ఇంపార్టెంట్ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకే 1 విజిల్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మీకు అన్నం చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. బాస్మతి బియ్యం కాబట్టి ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి 1 విజిల్ మీడియం ఫ్లేమ్లో సరిపోతుందండి. ఇలా మీరు ఈసారి ట్రై చేయండి, చాలా బాగా అన్నం ఉడుకుతుందన్నమాట. ఎక్కడ పలుకుండదు, అలాగే మెత్తగా కూడా అవ్వదు, పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడం. ఇది రైతాతో మనం డైరెక్ట్గా సర్వ్ చేసేయచ్చు. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈసారి మీరు రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.